రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవ జరిగినా ఆ గొడవ వల్ల నా పరువు పోయినా గుర్తెట్టుకో, నీ బతుకు నా చేతిలో చేతపడి బొమ్మేరో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మీ వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టావు. నువ్వనుకున్నట్టే ఫ్యామిలీని రెండుగా చీల్చావు. దేవిక, రియల్లీ యు ఆర్ రియల్లీ గ్రేట్. రాస్కల్, ఇంటి కొడుకు కోడలు ఇంట్లో నుంచి వెళ్లిపోయారని అందరూ కుమిలిపోతూ ఉంటే నువ్వు మా కన్నిటితో సంతోషం తెచ్చుకుంటావా రాక్షసుడా? కళ్యాణ్, నా మాట నా తూట రెండూ గురి తప్పవని మరోసారి ప్రూవ్ చేశావు. అది దేవిక అంటే. నాకు నో ఎమోషన్స్, నో రిలేషన్స్. ఇలా ఉన్నాను కాబట్టే ఇక్కడ నా మాట నడుస్తుంది. కరెక్ట్గా చెప్పావు దేవిక. మనిషికో మాట పశువుకో దెబ్బ అన్నారు. వీళ్ళు మంచి మాటలకి మాట వినే రకం కాదు. అవును కళ్యాణ్, వాళ్ళకి బుద్ధి చెప్పాను కాబట్టి నువ్వన్నట్టే హైఫై కొట్టి సెలబ్రేట్ చేసుకోవాలి. కమాన్, హైఫై. మంట మంట మంట. అమ్మా, అయ్యో ఏమైంది? మంట. అయ్యో, నేను ఊదుతాను రండి. ఊదితే తగ్గే మంట కాదు. అయితే ఫైర్ ఇంజిన్ కి కాల్ చేస్తాను, ఉండండి. అబ్బా, అయ్యో, ఈ మంట కన్నా నీ వెటకారం ఇంకా మంటగా ఉంది. ఆపు దేవిక. ఉండండి ఉండండి, నేను చూస్తాను. అయ్యో, ఇటీవండి, చూపించండి, చూపించు. దేవిక, అమ్మా, మంట. ఏమైంది? మంట ఎక్కువైపోయింది. మంట తగ్గిందా కళ్యాణ్? నువ్వు గాలి ఊదావా లేదంటే కళ్ళల్లో కారం ఏమన్నా పోసావా? కళ్ళల్లో పెట్రోల్ పోసినట్టుగా ఉంది. అమ్మా, అయ్యో, అయ్యో, గుర్తొచ్చింది. సలాడ్ లోకి పెప్పర్ కలుపుతున్నప్పుడు అది చేతికి అంటుకున్నట్టుంది. హైఫై కొట్టినప్పుడు అది నీ కంట్లో పడినట్టుంది. సారీ కళ్యాణ్. అయ్యో కళ్యాణ్, నీ అరుపులు అక్క వాళ్ళు వింటే నేనేదో చేశాను అనుకుంటారు. నువ్వు కొంచెం సైలెంట్ గా ఉండు. అమ్మా, అయ్యో మంట. అమ్మా, మీ వాళ్ళ కళ్ళల్లో కారం కొట్టావన్నందుకు నా కంట్లో కారం కొట్టావు కదే రాక్షసి. అమ్మా, అమ్మా, మంట. అయ్యో, అమ్మా, అమ్మా. కళ్యాణ్, చిటికెలో మంట తగ్గించేస్తా. తగ్గలేదా? ఇంకా తగ్గలేదా కళ్యాణ్? దేవిక, మళ్ళీ చూడు. ఇప్పుడు పోయింది, పోయింది. ఇంకా తగ్గలేదంటే ఐస్ క్యూబ్ తెచ్చేవనా? వద్దు వద్దు, తగ్గింది. థాంక్ గాడ్. అయితే బయటికెళ్ళి నా విక్టరీని సెలబ్రేట్ చేసుకుందాం. పద పద. వద్దు, నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలి. ప్లీజ్ దేవిక, నన్ను వదిలే. రెస్ట్ తీసుకుంటా.